ఇవాళ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని మోదీ జాతికి అంకితం చేస్తారు. ప్రధాని మోదీకి నభూతో అన్న స్థాయిలో గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ చేశారు. దాదాపు 3 గంటల పాటు భోగాపురం పర్యటనలో ప్రధాని ఉండబోతున్నారు. ఉదయం 10:45 ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పీఎం చేరుకుంటారు. 5 నిమిషాల పాటు సీఎం, గవర్నర్, కేంద్ర రాష్ట్ర మంత్రుల స్వాగతం ఉంటుంది. 10:55కు ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. ఇక్కడ 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం పలుకుతారు. 15 నిమిషాల పాటు ఎయిర్పోర్టు నిర్మాణ పనుల్ని పరిశీలిస్తారు ప్రధాని. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. 11:30 నుంచి 12:55 వరకు విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే 460 కోట్ల రూపాయల ఖర్చు అంచనాలతో విశాఖలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ సెమీకండక్టర్ ప్లాంట్లో ఏడాదికి 9,60,00,000 సెమీకండక్టర్ చిప్లు తయారు కానున్నాయి. 5,550 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కర్నూలు ఐవీ పునరుత్పాదక ఇంధన జోన్ విద్యుత్ ప్రసార వ్యవస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. కర్నూలు, అనంతపురం సోలార్ విండ్ ఎనర్జీ జోన్లకు సంబంధించిన ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తారు. ఇందులో ఒక ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు 3,550 కోట్లు, మరో ప్రాజెక్టుకు 820 కోట్లు ఖర్చు చేశారు. 1880 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఈ రహదారి ప్రాజెక్టులతో విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. విశాఖ, హైదరాబాద్ ప్రయాణ సమయం తగ్గనుంది. ఉత్తరాంధ్ర సర్వతోముఖ అభివృద్ధికి అత్యంత కీలకంగా భావిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మరికొద్ది సేపట్లో జాతికి అంకితం కాబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఖచ్చితంగా 10:45 ప్రధానమంత్రి నేరుగా ఈ ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ అవుతారు. ఇక్కడి నుంచి కనిపిస్తున్న టెర్మినల్ ఏదైతే ఉందో ఆ టెర్మినల్కి వెళ్తారు. ఓవరాల్ ఎయిర్పోర్టు నిర్మాణ పనులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారు. దాదాపుగా 10 నిమిషాల పాటు ఆ పరిశీలన తర్వాత మోడీ అక్కడి నుంచి దూరంగా కనిపిస్తున్న ఏవైతే టెంట్స్ ఉన్నాయో అది బహిరంగ సభల కోసం ఏర్పాటు చేసినాయి. ఆ బహిరంగ సభలు జరిగే బహిరంగ సభ ఏదైతే ఉన్నాయో ఆ టెంట్లోకి మోడీ రోడ్డు మార్గంలో చేరుకుంటారు. మధ్యలోనే 13,000 మంది ధింసా కళాకారులతో ఒక అద్భుతమైన ప్రదర్శనను కూడా ప్రధానిని స్వాగతిస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఎయిర్పోర్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ముఖ్యమంత్రి కూడా చేరుకుంటున్నారు. నేరుగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అలాగే గోవా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతారు. ప్రధాని స్వాగత కార్యక్రమం అయిన తర్వాత అక్కడి నుంచి సభాస్థలికి చేరుకుంటారు. 2.5 గంటల పాటు నరేంద్ర మోడీ భోగాపురం ఎయిర్పోర్ట్లోనే ఉండబోతున్నారు. 2 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సభకు తరలివచ్చారు. బహిరంగ సభను సక్సెస్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గడిచిన కొద్ది రోజులుగా విస్తృతమైన కసరత్తును చేస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క విశిష్టతను ఇంటింటికి తెలిసే విధంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసింది. ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో తొలి అంతర్జాతీయ విమానాశ్రయం. విభజన తర్వాత ఈ స్థాయిలో విమానయాన రంగంలో పెట్టుబడులు రావడం ఇక్కడే జరిగింది. దాదాపు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఈ జిఎంఆర్ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేసి నిర్మాణం చేపట్టింది. 2,700 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్టు నిర్మితం కాగా దశల వారీగా దాన్ని విస్తరించేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటోంది. ఇది కేవలం అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే కాదు, ఇది ఒక ఏరో హబ్గా మారబోతోంది. ఎంఆర్ఓ సర్వీసెస్ అంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాలింగ్ సర్వీసెస్ను కూడా ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు సమీపంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఖచ్చితంగా 1:05 ప్రధానమంత్రి ఈ సభాస్థలి నుంచి తిరిగి వెళ్తారు. నేరుగా ఎయిర్పోర్ట్లోకే ప్రధాని విమానం
ల్యాండ్ అవుతుంది కాబట్టి అఫీషియల్గా ఇక్కడ కార్యకలాపాలన్నీ కూడా ప్రారంభించినట్టుగానే జిఎంఆర్ సంస్థ చెప్తోంది. ఈ నెల 16 అర్ధరాత్రి నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో అందుబాటులో ఉన్న ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చెప్తున్న విమానం ఉందో, ఆ విమానాశ్రయం ఉందో, ఆ విమానాశ్రయం ఈ నెల 16 తర్వాత కమర్షియల్ ఆపరేషన్స్ నిలిపివేస్తారు. నేరుగా భోగాపురం నుంచి వచ్చే 30 సంవత్సరాల పాటు ఈ కమర్షియల్ ఆపరేషన్స్ అన్ని కూడా జరుగుతాయి. ఇక్కడి నుంచే దేశ విదేశీ కనెక్టివిటీని కూడా విస్తృతం చేయడానికి చర్చలు చేస్తోంది. ఒకవైపు సంస్థ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అనేక అత్యాధునిక వసతులు వచ్చిన కారణంగా కనెక్టివిటీ కూడా విస్తృతం అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం. హింసా నృత్యం గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 13,000 మంది గిరిజన బాలికలు, కళాకారులు, మహిళలతో థింసా నృత్య ప్రదర్శనను నిర్వహించింది. గిరిజన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఏకకాలంలో 13,000 మందితో నిర్వహించిన థింసా నృత్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు గిన్నిస్ బుక్ ప్రతినిధులు. ఇదొక రికార్డు కావడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. సర్టిఫికేట్ను గిన్నిస్ సంస్థ ప్రతినిధులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులకు అందజేశారు.